ఇక వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి కన్నుమూశాడు. ఇక హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్నెపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్యకు నిన్న సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో సమయానికి వైద్యం అందక మల్లయ్య మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మల్లయ్య చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గర్నెపల్లి ఇల్లందరికి వచ్చినాము. ఇల్లందరూ కొద్దిగా ఫంక్షన్ ఉంటే వచ్చినాము. ఆయన కొద్దిగా శ్వాస ఎందుకో ఆడినట్టుగా వాటర్ తాగే వరకు ఆడినట్టుగా అంత అనిపించలేదు. పండుకున్నారు. మేము డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినాము. తర్వాత ఇక్కడికి వచ్చే వరకు 6 అట్లా అయింది. వాళ్ళు పేషెంట్ మామూలుగా చూసిరు, డాక్టర్ వస్తున్నాడని ఒక పావు గంట 20 నిమిషాలు చేసిరు. తర్వాత డాక్టర్ నెంబర్ అన్ని ఏంటంటే నెంబర్ ఇచ్చారు. మేము ఫోన్ చేస్తే నా డ్యూటీ కాదని ఆయన పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఇంకో డాక్టర్ నెంబర్ అడిగి భరస్తారు నా డ్యూటీ కాదని కట్ చేసాడు. తర్వాత ఇంకోసారి నెంబర్ ఇచ్చిండు. వస్తాను అని ఒక 20 నిమిషాలు, అంటే మొత్తం కూడా ఒక 50 నిమిషాలు జరిగింది. 50 నిమిషాల తర్వాత ఇక వచ్చి డాక్టర్ వచ్చి చనిపోయిందండి, ఏం లేదనేది ఒక మాట మాకు చెప్పడం. తీసుకొచ్చినప్పుడు బతికే ఉన్నాడా? మాకు శ్వాస ఉంది, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం కదా. కొద్దిగా ఊపిరి ఆడతలేదు, శ్వాస ఆడతలేదు, అటు ఇటు మేము కొద్దిగా అంటుంటారా ఏంది అనిపిస్తుంది అది అనుకుంటే మేము తీసుకురావడం జరిగింది. అట్లా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ అందియలేదు. మాకు 100% అయితే డాక్టర్ 100% జరిగింది. అది ట్రీట్మెంట్ అంతేగానే చనిపోయాడు. ఇప్పుడు ఎస్ఐ గారికి కూడా మేము అదే చెప్పినాము. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అదే చెప్పినాం. వీళ్ళందరికీ